బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యథావిధిగా సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలపై అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, కాబట్టి వాయిదా వేయాలని ఇంధన శాఖ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, సింగరేణి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కూడా ప్రభుత్వం ఇవాళ పిటిషన్ కూడా వేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికలు డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని కూడా ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాయిదా వేయాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కూడా కోర్టు దగ్గర తెలపడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కూడా ఈ వాయిదా వేసిన కోరాము, కానీ ఇకపై మళ్ళీ వాయిదా వేయలేమనేసి కూడా హైకోర్టు తేలడంతో ఎట్టకేలకు 27వ తారీఖు సింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పటికే పూర్తి స్థాయి ఎలక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు ఓటర్ల లిస్టును కూడా గతంలో హైకోర్టు రెడీ చేయమని చెప్పింది. ఆ పూర్తి డీటెయిల్స్ కూడా హైకోర్టుకి సమర్పించమని గతంలో కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆ పూర్తి డీటెయిల్స్ వచ్చాయి. మరి ఒక్కసారి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం సెట్ కావడానికి టైం పడుతుంది. ఈ టైంలో ఎలక్షన్స్ చేయడం కష్టం అవుతుంది అనేసి కూడా కొంచెం వాయిదా వేయమనేసి కూడా ప్రభుత్వాన్ని అడిగింది. కొంచెం కన్వీనెంట్ కోసం మార్చిలో ఎన్నికలు జరపడానికి అవకాశం ఇవ్వని కూడా కోరినప్పటికీ హైకోర్టు మాత్రం వాటిని తోసిపెచ్చింది. పలుమార్లు కూడా వాయిదా వేశాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రెడీగా ఉన్నప్పుడు మీకు ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటూ కూడా ప్రశ్నించి ఇవాళ సింగరేణి ఎన్నికలకు ఈ నెల 27నే నిర్వహించాలంటూ కూడా ఆర్డర్ చేయడం నేపథ్యం కనబడుతుంది. రానా, అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి కొంత సమయం కావాలి కాబట్టి ఈ ఎన్నికలను ఆపాలంటూ కూడా ప్రభుత్వం తరఫున అయితే పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు అయితే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, డిసెంబర్ 27న కంపల్సరీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎన్నికలు నిర్వహిస్తుందా, లేదంటే మళ్ళీ పైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయా? ప్రస్తుతమైన సమయంలో ప్రభుత్వం కూడా ఎన్నికలకి నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చివరి ప్రయత్నంగా కూడా ఇవాళ పిటిషన్ వేసింది. ఒకవేళ వాయిదా వేస్తే కాస్త అనుకూలం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఆల్రెడీ సింగరేణికి సంబంధించిన కార్మికులతో కూడా మంత్రి ఇప్పటికే సమావేశాలు కూడా నిర్వహించారు. అదొక పక్క నడుస్తున్నాయి. మరోవైపు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ఒక్క సింగరేణికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ప్రభుత్వం దగ్గర లేవు. దానికి సన్నద్ధత కూడా కావాలి కాబట్టి దాని దగ్గర కొద్ది సమయం కోరింది. కాకపోతే హైకోర్టు వాటిపైన నిరాకరించింది కాబట్టి ఇక 27కు నిర్వహించాలని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చూడమని ఇప్పటికే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశించడం నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.